ఈరోజు బాయిలో పెద్ద స్టంట్ అయింది మా హేమంత్ గడికి ఏమైందని భయంకరంగా భయపడేసినాం మేమంతా. అసలు ఏమైందంటే నేను హేమంత్ వాళ్ళ అన్నోళ్ళు బాయికి అయితే వెళ్ళినాము. వెళ్లేదారిలో సంతోష్ డాబా ఉంటే లాలీపాప్లు, చికెన్ ఫ్రైడ్ రైస్ లు, లెగ్ పీస్లు, చిల్లీ చికెన్లు అయితే తీసుకొని నేరుగా బాయి కాడికి వెళ్ళిపోయినాము. వెళ్ళిన తర్వాత అందరం తినేసినాం. అక్కడ దాకా బానే ఉంది. మహేంద్ర అన్న అయితే బాయి లోపలికి వెళ్ళి రాయిలో ఏదో ఒకటి ఎత్తుకుని వద్దాం బదరా పోటీ పెట్టుకుందాం అనేసాడు. మహి అన్న అయితే ఫస్ట్ దూకి బాయి లోపల ఉండే మట్టి అయితే తీసుకొని పైకి వచ్చేసాడు. సెకండ్ రుకేష్ అన్న పోయి రాయి తెచ్చాడు. లాస్ట్ లో అయితే హేమంత్ గారు దూకినాడు. ఒక 10 సెకండ్లు లోపలే ఉన్నాడు. ఆ లోపలే మేము ఏమైందిరా వాడు ఇంకా రాలేదు అనుకుంటా ఉన్నాం. వచ్చేదారిలో తాళ్తా వచ్చినాడు నా కొడుకు కావాలని. ఇంకా మహి అన్న టక్కని దూకి ఏమైందిరా అని చూసే లోపల నవ్వుతా అన్నాడు వీళ్ళు లేసి. మాకైతే పిచ్చ భయమే వేసింది అసలు. మళ్ళా లాస్ట్ లో హేమంత్ గారు దూకిపోయి రాయితీ చేసినాడు. నేనైతే ఫస్ట్ టైం దూకుతానా, నాకు ఈత కూడా రాదు. మీరు ఫస్ట్ టైం ఏ బైక్ వెళ్ళారో కమెంట్ చేసి ఎవరితో వెళ్ళారో ట్యాగ్ చేయండి. యూట్యూబ్ లో 100K చాలా దగ్గర ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా మావా.